ఈరోజు ఉదయం 9 గంటలకి ఒక్కడు కళ్ళ చిదంబరం అని అలియాస్ డూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడికి పని పాటలు లేవు. ఎందుకంటే ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తానంటే ఇలా చూస్తాడు అతను ఇలా, అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని. అతనికి పని పాటలు లేవు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్రెస్ మీట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ వీపీఆర్ గురించి అని. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించే మాట్లాడుతున్నావు. మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా? ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చా? కళ్ళ చిదంబరం అలియాస్ డూప్ కుమార్ నీకు పని పాట లేవా? అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు? ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ శాతం అందరినీ మొత్తం నీ చేతులు పెట్టారు. నువ్వు నాశనం చేశావు. అదే 2014 నుంచి 2019 దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు. ఏ బిజినెస్ చేశావు? ప్యాకెట ఓన్లీ బుక్కి. నీకు ఎక్కడ పట్టుకున్నారు? డూప్ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు. నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నది? అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా, అందుకు అప్పటి నుంచి నీకు దూరం చేశారు. అప్పుడు కూడా 2019 నుంచి అప్పుడు కూడా ఒక దందా చేశావు నువ్వు. కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఎక్కడైనా కడుతుంటే ఒక 10 లక్షలు పంపాలా 5 లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని 8 కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావు నువ్వు. ఎవరు పేరు చెప్పుకొని? అనిల్ కుమార్ యాదవ్ గారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి, అందుకు నీకు దూరం చేశారు. అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు కార్యకర్త వదిలేశాడు అని చెప్తున్నావు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. డూప్ కుమార్ అలియాస్ కళ్ళ చిదంబరం నువ్వు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము. అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు 10 లక్షలు ఇచ్చారని చెప్పావు నువ్వు. ఎవరికి ఇచ్చారు 10 లక్షలు? అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు. 20 లక్షలు ఇచ్చారు. నీకెందుకు అది? అనిల్ కుమార్ యాదవ్ గారు డబ్బు కాదు పెట్టడం, ఓన్లీ ప్రేమతో వస్తారు. నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా, ఓన్లీ ఒక అభిమానంతో. పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే. నీకు అది పడటం లేదు, అది ఒక ఉచ్చ. ఎందుకంటే నువ్వు ఊరికే నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నానంటే వీపీఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక అవార్డు పెట్టారని కావాలని నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడితే వీపీఆర్ గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటాడు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు? ఇప్పుడైనా వదిలేండి. రూప్ కుమార్ ఇంకొకసారి మాట్లాడారు. రూప్ కుమార్ రే చెప్తున్నా నీకు, ఎందుకంటే మన అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడితే మేము మాత్రం ఊరుకోము. నేనే కాదు ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి, నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ అలియాస్ కళ్ళ చిదంబరం. ఓకే రూప్ కుమార్. ఈరోజు ఉదయాన్నే మా డూప్ చాట్ ఒక అతని పేరు రూప్ కుమార్, అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనిల్ అన్న గురించి చెప్పడం జరిగింది. ఏమని అంటే ఫస్ట్ 1 సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అనిల్ అన్న వారానికి 3 రోజులు నెల్లూరు ఉంటున్నారు. మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న మా అందరికీ అందుబాటులో ఉన్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న 3 జిల్లాలు దాటి చేసి అనిల్ కుమార్కి పంపించేశారన్నారు. దాటిచ్చి పంపించలేదయా. దాటిచ్చి పంపించే పని అయితే ఖలీల్బాగ్ సిటీలో
ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి. కానీ ఖలీల్ భాయ్కి మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు, అక్కడ పోయి పోటీ చేశారు, అక్కడ బాగుంటుంది అని చెప్పి. అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు. ఖలీల్ భాయ్ సిటీలు ఇవ్వగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీస్కి ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి రెడ్డి ప్రశాంత్ అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు. ముస్లిమ్స్కి ఏ రోజు మీరు ఏం చేయలే. మళ్ళీ మీరేం చెప్తున్నారు, రెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు తెచ్చుకున్నారు అన్నారు. రెడ్డి అన్న చేత మీరు ఏదైనా ప్రమాణం చేపించగలుగుతారా? ఒట్టి అబద్ధాలు చెప్పకూడదు, ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా. ఆయన ఏదైనా ఉంటే అతని కార్యకర్తలకు అతనికి ఇచ్చి ఉండొచ్చు, అతని తోడు ఉండేవాళ్ళకి. అంతేగాని అనిల్ అన్న తీసుకునే అవసరం లే. మన సిటీలోనే అనిల్ అన్న ఎంతోమందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు సపరేట్గా కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న 2,000 రూపాయలు నా చేత్తో నేను ఇచ్చాను మన వార్డులో. అలాగే సిటీ మొత్తం ఇచ్చేది. మళ్ళీ మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే 25,000 రూపాయలు ఇచ్చేది. వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్ళి లేదని ఉంటే లక్షల రూపాయలు అనిల్ అన్న ఇచ్చేది. కానీ ఏ రోజు ఏ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న, అది మాకు తెలుసు. నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతని కూతురు పెళ్ళి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్న చేత. ఏ రోజు ఒక ప్రెస్కి చెప్పలే. అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకులు ఏదన్నా 1,00,000 రూపాయలు ఇస్తే 100 ప్రెస్ వాళ్ళు కావాలా, అతను పురుగు తీసి పారేయాలా. అలాగే డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల వాళ్ళు. ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు. అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరికి చెప్పలే. అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము, మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు. అన్నీ మర్చిపోతేట వాళ్ళకి డబ్బులు ఇలా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు అనిల్ అన్న పైన. మీకు తెలుసు. కానీ అతను ఎవరో రెడ్డి అన్నకి మీరు సంతోషపరిచేదానికి మాటలన్నీ మాట్లాడటం చాలా తప్పు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మీ గురించి అందరికీ తెలుసు. ఏ అంగళ్ళ దగ్గర ఏటీ అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు, మొత్తం మంచి చెడ్డలన్నీ తెలుసు. కానీ అన్నీ వద్దు, మారాలా. మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న గొప్పతనం ఏంది, అనిల్ అన్న మాట ఇస్తే ఎట్ట నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు. కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది. ఆంధ్రాలోనే కాదు దేశంలోనే జల్లెడ పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లెడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని 100 కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాసఘాతకుడు అయ్యి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు. అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు, బీసీలకి ఏం చేయలే. ఒక పెద్ద కుటుంబం విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు. రెడ్లకి అగేనిస్టు ఒక బీసీ నాయకుడు అని పదే అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు, అతను సహాయం చేస్తే చేస్తున్నాడు. ఎవరు చూపించుకోవట్లేదబ్బా సహాయం చేసుకుంటే. మీరు సైకిళ్ళు పెట్టుకుంటే మీరు చూపించుకోవట్లేదా? మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోవట్లేదా? కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అబండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని. అది నేనే నిదర్శనం. కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు. నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు అతను. ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను. అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు, అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే.
ఏ రాష్ట్రంలో 175లో నిలబడాడనుకో ఖచ్చితంగా 1:1 మెజారిటీతో గెలుస్తాడు. దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి సైనికుడు. గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్. అదే కాకుండా నువ్వు ఒక డెప్యూటీ మేయర్గా ఉండి మాట్లాడుతావు. ఆ డెప్యూటీ మేయర్ స్థాయి నీకు ఎవరు ఇచ్చారబ్బా? నీకు ఎవరు ఇచ్చారు? ఈరోజు బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న, బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు, బ్రాండెడ్ వస్తువులన్నీ వాడుతున్నావు. అది ఎవరు భిక్ష అబ్బా? విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. విశ్వాసం అంటే ఏందో తెలుసా? ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి, అది విశ్వాసం అంటే, అది రక్తం అంటే. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నా? నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు, ఎవరినో నమ్ముకొని. నువ్వే చెప్పావు 70 సంవత్సరాలు అయిపోయిందని, ఇంకో 20 సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు. నీకు ఎవరు గతి? హూ ఇస్ గతి ఫర్ యూ? ఎవరు చెప్పన్నా? ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు. ఇంకోటి, బీసీలకి ఇతను ఏం చేశాడు? అసలు అనిల్ కుమార్ జీరో చేశాడు. నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకొని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా, ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది? నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా, అది ఎవరు చేసింది? నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్నా రివర్ మీద పోతావు కదా, అది ఎవరు చేసింది? చెప్పు. ఏంది జీరో చేసింది? చేయాల్సిందన్నీ చేశాడు. కార్యకర్తలకి చేశాడు, నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు, ప్రతి ఒక్కడికి చేశాడు. ఇంకెవరు చేయాలి? దానికన్నా ఎక్కువ నీకు చేశాడు. కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదా, కదనా? విశ్వాసఘాతకుడు. కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో. డిప్యూటీ మేయర్ ఇవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈయన ఏడాది జగనన్నతో పోరాడి మరీ చేశాడు. ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాల తర్వాత ఇస్తే, ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగాను కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన చరిత్రపూర్ణ రాజకీయ జీవితం ఇది. ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు. మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిఖరంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. 54 సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్కి ఇచ్చింది నిలబడి, అతనికి మేయర్ కాకూడదండి, నువ్వు కార్పొరేటర్లను తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈరోజు అజీజ్ భాయ్ మీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు. విపిఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పారు? ఇది నేను క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఏమని చెప్పాడు? నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారిని సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని. ఇది నగ్న సత్యం. ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటలు ఉన్నాయి. ఇవన్నీ నగ్న సత్యం. ఎవరైనా నువ్వు డూప్ మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్? నమ్ముతారా? నీకు నమ్ముకున్న వాళ్ళకే అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. అది చూడు. ఫస్ట్ అమలా బూతులు తిడుకుంటున్నారు వాళ్ళే. నిన్ను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయిబులు, కొంతమంది మంచి వ్యక్తులోళ్ళు, వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయావు. నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు, నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు, బ్రాండెడ్లు అన్నీ వాడేస్తున్నావు. ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషి నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏందని చెప్పాలన్నా?